హాయ్ ఫ్రెండ్స్ అందరికీ 9700772070 మొబైల్ నెంబర్ అండి. రాయల్ వెల్డింగ్ ఇంజనీరింగ్ వర్క్స్ మాది. ఈ ఒక్క వీడియో అయితే లైక్ల గురించి షేర్ల గురించి కాకుండా మీ ఇష్టం ఉంటే షేర్ చేయండి, మీకు ఇష్టం ఉంటే లైక్ చేయండి అండి. ఇది నా బైక్ పెట్రోల్ ట్యాంక్ అండి. ఏమైందంటే ఇలా తుప్పు వచ్చి పాడైపోయిందండి. దానికి ఏమైందంటే వర్షంలో పెట్టి బండి కొంచెము ఆ సీట్ కవర్ ట్యాంక్ కవర్ అదేదైతే సీట్ ట్యాంక్ కవర్ మధ్యలో ఉంటుంది కదా, అలా ఉండేసి రస్ట్ వచ్చేసిందండి. రస్ట్ రావడం వల్ల చూడొచ్చు మీరు. మరి దానికి రిపేర్ అయితే చేయడం జరిగిందండి. మీరైనా ఇంట్లలో సింపుల్గా చేసుకోవచ్చండి. సైన్ పేపర్ అని ఉప్పు కాగితం కూడా అంటాం మనం తెలుగులో. అది ఒక కనీసం 15-20 రూపాయల పేపర్ తెచ్చుకుంటే ఇలా మనము రఫ్ చేసి ఎరాలిడ్ అండ్ ఎంసిల్ దాని రెండు మిశ్రమాన్ని కలిపి దాన్ని నీట్గా ఇలా అప్లై చేసేయాలండి. చేతిలో కూడా పెద్దగా ఏం కాదు. మనము హ్యాపీగా ఎట్లా పెట్రోల్ అంతా ట్యాంక్ కాల్ చేస్తాం కాబట్టి దాంతోనే కొంచెం అంత లాస్ట్లో చేతులు క్లీన్ చేస్తే సరిపోతుంది. యాస్టేజ్గా ఇలా పెట్టేసి దానిపైన మళ్ళీ కాస్త ఏం చేశానంటే ఎరాలిడ్ అండ్ నేను మళ్ళీ వేసానండి. ఎరాలిడ్ కూడా ఫైనల్ కోట్లు వేస్తే చాలా బాగా అతుక్కుంటుంది. ఎందుకంటే మనకు చిన్నదానికి డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతాయి కాబట్టి మనం ఇంట్లో హ్యాపీగా పెట్టుకునేలాంటి చిట్కా నేను ఆలోచించి తయారు చేసి ఈ వీడియో రూపంగా అందరూ తెలియజేద్దాము. మా సబ్స్క్రైబర్స్కి ముఖ్యంగా పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. మరి కొత్త వాళ్ళు కూడా ఎవరైనా ఇలాంటి యూజ్ వచ్చే వీడియోసే పెడతామండి. తప్పకుండా షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి వర్కింగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయండి. ఏవైనా దీని కాకుండా వెల్డింగ్ వర్క్ అయినా ఇది ఇలా ఎలా అయితే పెట్టాను చూడండి. రెండు పెట్టడం వల్ల ఏమవుతుందంటే గ్రిప్ అనేది ఇంకా చాలా బాగా వస్తుందండి. గ్రిప్ మంచిగా ఉంటుంది. మన మామూలు 10 రూపాయల ఎంసీల్తో కూడా అయిపోతుంది. ఎరాలిడ్ వచ్చేసి 50 రూపీస్ క్యాష్ అండి. ఉప్పు కాగితం వచ్చేసి 20 రూపీస్ క్యాష్ అండి. మా కాడైతే గ్రైండర్ ఉంది కాబట్టి నేను గ్రైండర్తో చేశాను. కానీ గ్రైండర్ లేని వాళ్ళు ఇంట్లో కూడా ఈ చిన్న చిట్కాని ఇలాగా మీరు మీ బండి ట్యాంక్ సింపుల్గా రిపేర్ చేసుకోవచ్చండి, మెకానిక్ దగ్గర వెళ్ళకుండా. థ్యాంక్ యూ అండి. చూస్తుండండి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అండి. ముఖ్యంగా మా సబ్స్క్రైబర్లకు మరీ థ్యాంక్ యూ అండి.